బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని ఆయన అన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచి అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. CFMS వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరులను వినియోగించగలుగుతున్నారు అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన రాబోయే రోజుల్లో డేటా డ్రివెన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ తో AI డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈ రోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ గానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి. అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక GSTPనే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్, వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం.